హాయ్ అండి. కందిపప్పును కుక్కర్లో చాలా సింపుల్గా టేస్టీగా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్లో 1 కప్పు కందిపప్పు, 1 కప్పు టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెంచా పసుపు, 2 చెంచాల కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కొద్దిగా నూనె, 3 కప్పుల నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి 4 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. 4 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసి 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పప్పుచారుని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకు ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో 2 చెంచాల నూనెను వేసుకోవాలి. 2 చెంచాల నూనెను వేసుకున్న తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో మరిగించిన కందిపప్పు చారును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పప్పుచారు చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.